హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడు వీడియోలో నా బర్త్డే వ్లాగ్ని మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే, నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు బాగానే ఉంది వెదర్, ఈ రోజు మాత్రం చాలా డల్గా వర్షం పడేలాగా ఉంది. కానీ తప్పదు కదా, బర్త్డే అంటే స్పెషల్గానే జరుపుకోవాలని అనుకుంటాం కదా. సో రెస్టారెంట్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. సో ఇండియన్ రెస్టారెంట్ కాకుండా ఈసారి ఇక్కడ ఏదైనా కొత్త రెస్టారెంట్ ట్రై చేద్దామని అనుకున్నాము. ఇప్పుడైతే మార్కెట్ స్క్వేర్ దగ్గరికి అయితే వచ్చాము. జనరల్ గా వీకెండ్స్ ఇక్కడ బిజీగా ఉంటుంది, కానీ వీక్ డేస్ లో కూడా చూడండి ఎంత మంది ఉన్నారో. బర్త్డే కి 2 రోజుల ముందే ఆన్లైన్ లో హార్డ్ రాక్ కెఫేలో అయితే బుక్ చేసి పెట్టాడు. డైరెక్ట్ గా కూడా మనం ఈ కెఫేకి విజిట్ చేయొచ్చు, కానీ కొంచెం రష్ గా ఉంటుంది. సో అందుకే ఆన్లైన్ లో టేబుల్ బుక్ చేసుకొని వెళ్ళిపోతే బెటర్. మన రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసి మనకైతే టేబుల్ అరేంజ్ చేస్తారు. సో మీరు అవుట్డోర్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అవుట్డోర్ లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే లోపలికి వెళ్ళొచ్చు. సో మేమైతే లోపల కూర్చుందామని డిసైడ్ అయ్యాము. కెఫేలోకి ఎంటర్ అవ్వగానే మనం షాపింగ్ చేసుకోవడానికి కొన్ని క్లాతింగ్ అండ్ యాక్సెసరీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ అంబియన్స్ అయితే చాలా గ్రేట్ గా ఉంది. సో మేమైతే టేబుల్ టాప్ ఫ్లోర్ లో చూస్ చేసుకున్నాము. టాప్ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్ గా ఉంది. మన ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ బర్త్డే అలాంటివి మనం సెలబ్రేట్ చేసుకోవడానికి బాగుంటుంది ప్లేస్. సో స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు. పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి యాక్టివిటీ కిట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డ్రాయింగ్ పెన్సిల్స్ అండ్ మెస్సీ స్టిక్కర్స్ అలాంటివి అయితే ఇచ్చారు. మేమైతే జంబో కోంబో ప్లాటర్ అండ్ మెస్సీ చికెన్ బర్గర్ అండ్ ఒక వెజ్ బర్గర్ అయితే ఆర్డర్ చేసాము. సో మెస్సీ బర్గర్స్ ఆర్డర్ చేసాం కదా, సో కాంప్లిమెంటరీ డ్రింక్ అయితే ఇచ్చారు. సో కోక్ ఆర్ జ్యూస్ ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు అన్నారు. సో మేమైతే ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నాము. జ్యూస్ కప్స్ ఉన్నాయి కదా, అవి పేపర్ కప్ కాదు, సో నార్మల్ ప్లాస్టిక్ కప్ అనమాట. సో దాని మీద మెస్సీ బొమ్మలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ కప్ ని మనము ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు. నా బర్త్డేకి పిల్లలైతే గిఫ్ట్గా యాపిల్ వాచ్ అయితే ఇచ్చారు. సో లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా మా హస్బెండ్ వచ్చేసి మ్యాక్ బుక్ అయితే గిఫ్ట్గా ఇచ్చాడు. సో ఈ ఇయర్ కూడా అనుకోకుండానే యాపిల్ ప్రోడక్ట్ అయిపోయింది. ఆయన ఎంత గొప్పవారంటే ప్రతి సంవత్సరము అవయవ దానం చేస్తూ ఉంటారు నా కోసము. సో బాడీలోని మేజర్ పార్ట్స్ ని అమ్ముకొని నేను ఇలా యాపిల్ ప్రోడక్ట్స్ అయితే కొనుక్కుంటున్నాను. దయచేసి డిస్ట్ అయితే పెట్టకండి. సో ఈ యాపిల్ వాచ్ అయితే సిరీస్ 9 అనమాట. సో మీకు ప్రైస్ ఎంత పడింది అండ్ దీంట్లో ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ గా షేర్ చేస్తాను. ఆర్డర్ చేసిన వెంటనే మాకైతే సర్వ్ చేశారు అండ్ ఆ ఫుడ్ అరేంజ్మెంట్స్ అవన్నీ చూస్తుంటే చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఫుడ్ అయితే చాలా టేస్టీగా డెలిషియస్ గా ఉంది.
మీ అందరికీ తెలుసు మేము మెస్సీకి హార్డ్ కోర్ ఫ్యాన్ అని. సో మాకైతే స్పెషల్గా మెస్సీ చికెన్ బర్గర్ అయితే చాలా టేస్టీగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. నేను వెజిటేరియన్ కాబట్టి నాకు స్పెషల్గా వెజ్ బర్గర్ చెప్పారు, కానీ అదైతే నేను తినలేకపోయాను. యాక్చువల్గా నాకు ఆ ప్లాటర్లోని ఒక స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయి కదా, అవైతే భలే టేస్టీగా అనిపించాయి. మేము టాప్ ఫ్లోర్లో కూర్చొని తింటున్నాం కదా, సో మధ్యలో ఒక 2-3 మెంబర్స్ వచ్చి అంతా ఓకేనా, ఫుడ్ బాగుందా లేదా, ఇంకేమైనా కావాలా అని చెప్పేసి పదే పదే అడిగారు. వీళ్ళ హాస్పిటాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే పిల్లలిద్దరికి మెస్సీ గోల్డెన్ బాల్ చిన్నది ఒకటి గిఫ్ట్గా ఇచ్చారు. సో అది చూసి పిల్లలైతే బాగా సర్ప్రైజింగ్గా అనిపించింది వాళ్ళకి. బర్త్డే రోజు స్పెషల్గా అండ్ మెమరబుల్గా మీరు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే హార్డ్ రాక్ కెఫే అయితే రీచ్ అవ్వండి. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. లంచ్ చేసేసి ఈ రోజంతా పిల్లలతోనే స్పెండ్ చేయాలని డిసైడ్ అయిపోయాము. సో ఇప్పుడైతే మేము గోజంప్కి అయితే వచ్చాము. యాక్చువల్గా స్కూల్లో పిల్లల్ని గోజంప్కి అయితే తీసుకుని వెళ్ళారు, లైక్ బర్త్డే కానీ లేదా స్పెషల్గా అప్పుడప్పుడు తీసుకుని వెళ్తూ ఉంటారు. కానీ నేను అప్పుడు పంపించలేదు పిల్లలిద్దరిని భయపడి, ఎందుకంటే నేను ఉండి చూసుకుంటేనే పిల్లలు కంట్రోల్లో ఉంటారు, లేదంటే ఇంకా ఎక్కువసేపు ఆడడము అలా చేస్తూ ఉంటారు. సో అందుకని నాకు భయం వేసి నేను పిల్లల్ని అయితే పంపించలేదు. సో అప్పుడు ప్రామిస్ చేశాను డెఫినెట్గా తీసుకెళ్తానని. సో అందుకని నా బర్త్డే రోజు పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొని వచ్చాను. సో ప్రైస్ వచ్చేసి నలుగురు కలిపి 130 zloty అయితే ఛార్జ్ చేశారు. సో మేబీ వీక్ డేస్ కాబట్టి తక్కువ అనుకుంటా. మీకు దీని గురించి ఫుల్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్, అది కూడా చూడండి. సో ఇక్కడ మనకి లాకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మన ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే అందులో పెట్టుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ సాక్స్ మ్యాండేటరీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, నార్మల్ సాక్స్ కదనమాట. సో డెఫినెట్ గా ఇక్కడ పర్చేజ్ చేయాలి. ఇక్కడైతే గో ఎయిర్ అండ్ గో జంప్ అని ఉంటుంది. సో మనము 1 hour కి 2 hours కి మనం అలా తీసుకుంటాము. సో మేమైతే 2 hours కి అయితే తీసుకున్నాము. గో ఎయిర్ ఏంటంటే చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది. సో సాఫ్ట్ గా ఉంటుంది కదా, సో దెబ్బలేం తగలవు, చాలా బాగుంటుంది. సో గో జంప్ ఏంటంటే ట్రాంపలిన్ అనమాట. సో పెద్ద పిల్లలకి అందరూ వస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ గో ఎయిర్ అనేది పిల్లలకి బాగుంటుంది. సో ఈ ట్రాంపలిన్ పార్కు మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయి, బట్ ఈ బ్రాంచ్ లోనే గో ఎయిర్ అండ్ గో జంప్ ఉంటుంది. సో మాకైతే ఎస్పెషల్ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి గో జంప్ గో ఎయిర్, పిల్లలకి ఏది నచ్చితే అది ఆడుకోవచ్చు. సో అందుకే దూరమైనా సరే ఇక్కడికే వచ్చాము. ఈ గో జంప్ పిల్లలకే కాదు మనకు కూడా అసలు బాగా ఎంటర్టైన్మెంట్ గానే ఉంటుంది.
1 అవర్ నుండి ఫుల్గా జంప్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నారు. సో మధ్యలో బ్రేక్ ఇవ్వమంటే ఒక 5 మినిట్స్ అలా ఆగుతున్నారు, మళ్ళీ వెంటనే వెళ్ళి జంప్ చేస్తూ ఆడుకుంటున్నారు. సో ఇలా కాదని చెప్పేసి ఇంకా 1.5 అవర్కి నేను డ్రాప్ చేసేసాను. సో ఇంకా బ్యాక్ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలన్నారు. సో ఇక్కడ మనకి స్నాక్స్ అండ్ డ్రింక్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఫుల్ ఐస్ క్రీమ్ లేదు కానీ మినీ మెల్స్ ఐస్ క్రీమ్ అయితే ఉంటుంది. సో అదైతే తీసుకుందాం అని చెప్పేసి 2 కప్స్ అయితే తీసుకున్నాను, చాక్లెట్ అండ్ ఆరెంజ్ ఫ్లేవర్. తీసుకున్న తర్వాత మోనిష్ కి చాక్లెట్ ఫ్లేవర్ లేదంట, వేరే ఫ్లేవర్ అయితే ఇచ్చింది. బట్ మోనిష్ కి అదంతగా నచ్చలేదు. సో మనీష్ అయితే తినింది, మోనిష్ తినలేదు. సింపుల్ గా ఈవినింగ్ అందరం కలిసి కేక్ కటింగ్ అయితే చేసుకుంటున్నాము. యాక్చువల్ గా ఈ కేక్ కి స్పెషాలిటీ ఉంది. సో లాస్ట్ ఇయర్ నా బర్త్డే కి ఏ షాప్ లో అయితే కేక్ తీసుకొచ్చాడో అదే షాప్ లో సెంటిమెంట్ గా ఉండాలని చెప్పేసి సేమ్ కేక్ తీసుకొచ్చాడు మళ్ళీ. సో ఇదైతే బ్లాక్ ఫారెస్ట్ కేక్, పిల్లలకి బాగా ఇష్టము. వాల్టీ వ్లాగ్ పిల్లలతో కలిసి నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.